ఎలాంటి సందర్భాల్లో అమ్మాయిలు మనకి దేవతల్లా కనిపిస్తారు? అబ్బాయికి యాక్సిడెంట్ అయినప్పుడు అమ్మాయి తన చున్నీ తీసి తనకి కట్టినప్పుడు. పవిత్ర బంధంలో సౌందర్య. పవిత్ర బంధంలో సౌందర్య. కానీ వీడికి ఏమైనా యాక్సిడెంట్ అయితే అమ్మాయి నిజంగా కన్సర్న్ తో వచ్చి ఆ చున్నిప్పి తన షూస్ ని దులుపుకొని మళ్ళీ సాగు చచ్చినాడా. నెక్స్ట్, భర్త తాగొచ్చి ఎంత పెట్టినా అని మళ్ళీ లేపి అన్నం పెడుతుంది, అప్పుడు భార్య దేవతలాగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను నీ మొగుడిని, నువ్వు నా పెళ్ళాం. ఫర్ సపోజ్ యాక్ట్ చేద్దాం, రా ముందుకు రా. రెడీ? తీయవే. వచ్చిండు 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 తాగేసి వచ్చిండు. తీయవే. దా తీసిన. ఏమే పొద్దునేమన్నావు? నాకు సాత కాదా? ముగ్గురు పిల్లలు కంటే నాకు సాత కాదా? ఆడపిల్లని కొడతావా నువ్వు? రాంగ్. ఆడపిల్లల మీద చేయకూడదు సార్. స్కిట్ సార్ ఇది. స్కిట్ అయిన ఆడపిల్లలు చేయకూడదు అంతే. ఇప్పుడు నా బొమ్మది నేను కొట్టుకుంటా. ఏమిరా మీ అక్క పొద్దున పప్పుచారు చేయమంటారు? సరే బాడీ ఉందని భయపడుతున్నారా? హలో బొమ్మది మగాడు కొట్టచ్చుగా. తాగడం ఫస్ట్ తప్పు. ఆల్కహాల్ ఎందుకు ఇచ్చారంటే జస్ట్ కొంచెం ఎంజాయ్ చేయడానికి. నేను అదే చేస్తున్నా. దీని ఎంజాయ్మెంట్ అంటారా? నా ఎంజాయ్మెంట్ ఇట్టరే. ఒకరిని కొట్టడం ఎంజాయ్మెంట్ కాదు, వాళ్ళకు దెబ్బ తగులుద్ది. కిట్టు చెప్తే మీకు అర్థం కాదు కదా. ఎన్ని రోజులకి రవిని సంబంధం లేకుండా కొట్టే మనిషి వచ్చాడు నవీన్. నువ్వు తాగున్నావు, నేను తాగున్నారా? ఏ ఏంద్రా నీ అక్క సరేమంటే పబ్లిక్ లో పబ్లిక్ లో న్యూసెన్స్ అయిందా ఇది? పబ్లిక్ లో న్యూసెన్స్ కాకుండా కొట్టుకుందాం. కింద కూర్చో సార్. మేము మా ఇంట్లో మేము కొట్టుకుంటున్నాం. అదే ఏంద్రా మీ అక్క ఇప్పుడేం దొరికింది మీకు? ఇది ఇల్లు మాది, మేము ఇంటి మా ఇంట్లో గొడవలు చేయకూడదు. మేము సైలెంట్ కొట్టుకుంటున్నాం కదా. కొట్టుకోవద్దు, టాపిక్ అంటే కొట్టుకోవద్దు. అరే మన ఇంట్లో మనం రొమాన్స్ చేసుకుంటూ కొట్టుకోవచ్చు. అప్పుడు ఎవరికి డౌట్ రాదు. పోలీసులు నా ఇంట్లో నా బొమ్మలతో చేసుకుంటే పోలీసులు ఎట్లా వచ్చిండ్రా? డోర్ కి తాళం వేసినాం కదరా. పర్మిషన్ ఉన్న ఇంట్లో షూటింగ్ చేసినా కూడా పోలీసులు వస్తారు. అది కొట్టు కొట్టుడు కొట్టుడు ఎడబెడతావు. పెళ్ళం పుట్టింటికి వెళ్తా చెల్లిని మన ఇంట్లో పెట్టినప్పుడు. ఇప్పుడు నేను శ్రీముఖి మొగుడు పెళ్ళాము. ఇది ఊరు వెళ్ళుకుని దీని చెల్లెలు గెటప్ సీన్ నాకు ఇచ్చిపోతాను. వాడు అసలే మంచోడు కాదు. ఎవరు? అదే నా మొగుడు. ఊరికి వెళ్తున్నాను, దయచేసి కొంచెం దూరంగా ఉండు. డోర్ లాక్ చేసుకొని పడుకో, ఓకేనా? వెళ్ళొస్తా. అక్క భయం వస్తుంది అక్క, భయం వస్తుంది అక్క. ఎల్లవే టైం అవుతుంది ట్రైన్ కి. ఏమైనా తిన్నావమ్మా? తినడానికి ఏమైనా కావాలి? వద్దు బావా. నేను పూజ చేస్తున్నా, పూజకి రా. దండం పెట్టుకోమ్మా. అమ్మా ఆర్తి, ఆర్తి అమ్మా, ఆర్తి తీసుకోమ్మా. అయ్యో చెయ్యి కాలు బావా బావా ఎన్ని రోజుల నుంచి డోర్ ఓపెన్ ఉంటుంది అనే మనం ఎప్పుడు ఎవరు పడతారో చేస్తారు. హలో సార్ చెప్పండి. పోలీసా మీరు? పోలీస్ కాదు. అయితే నాకేం నా లవరు.
నా లవర్ అది. పూజ ఏం పూజరా? ఆ? ఏం పూజ? అది పూజ చేస్తాం కదా. ఏం పూజ? అంటే మా కులదైవంకి పూజ చేస్తామండి. అది మరిది వచ్చేసిన గారు అమ్మాయి. మీరెప్పుడు వచ్చారండి నేను ఎప్పుడు ఇంటికి? వచ్చాను? అయ్యో ఏమైంది అసలు? నా పూజ ఫలించింది. దీన్ని ఏం చేయొద్దు. దీనికి ఏమైనా కావాలంటే ఈ ఇంట్లో మనం అవసరం ఉండదు. దా, వెళ్ళిపోదాం. మనం వెళ్ళిపోదాం. నెక్స్ట్ నా బాయ్ ఫ్రెండ్ దగ్గర ఫుల్ బాటిల్ కొనుక్కోవడానికి మనీ లేకపోతే నేను ఫుల్ బాటిల్ కొనిచ్చి అతని కంపెనీ ఇస్తే దేవతలా ఫీల్ అవుతాడు. సార్ సార్ ఆడపిల్లల మీద చేయెత్తదేమో అన్నారు, మళ్ళీ చెప్పండి సార్. అది ఇప్పుడు ఎవరిని కొడతారు సార్ మీరు? కొట్టండి సార్. క్వశ్చన్ కొట్టు. ఎవరు అడిగారు? ఆ? క్వశ్చన్ ఎవరు అడిగారు? మేమే ఇది కదా అమ్మా కొట్టమ్మా. తాగొచ్చు, ఎవరు వద్దన్నారు? తాగొచ్చు, ఎవరు తాగొద్దన్నాడు? నెక్స్ట్ అమ్మాయిలు టెంపుల్ కి వెళ్ళేటప్పుడు ట్రెడిషనల్ గా రెడీ అయితే దేవతలా కనిపిస్తారు. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ట్రెడిషనల్ గా ఉన్నావు, మామూలుగా ఉన్నావు? నెక్స్ట్ అమ్మాయిలు చదువుతుంటే అబ్బాయిలకి సరస్వతి దేవిలా కనిపిస్తారు. నెక్స్ట్ లిప్స్టిక్ కొనిస్తానంటే లిప్ లాక్ ఇచ్చినప్పుడు ఆమె దేవతలాగా అనిపిస్తారు. నవీనన్నా నువ్వు చెప్పన్నా, ఆడవాళ్ళు దేవతల్లాగా ఎప్పుడు కనిపిస్తారా? ఫ్యామిలీ కోసం కష్టపడుతూ తన కోసం కష్టపడుతూ ఒక మంచి అబ్బాయిని కోరుకుంటుంది. ఆ అబ్బాయి నేను అవుతే ఆ అమ్మాయి నాకు దేవతలాగా. డైరెక్టర్ గారు, నా లుక్ లో ఏంటంటే నా వైఫ్. శ్రీ గారు, నా కళ్ళకి మా మదరే దేవత.